హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. రాఖీ గారు చూడండి, నేను చూస్తున్నాడు. నేను 3 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. టమాటోస్ ఒక 2 తీసుకున్నాను. మిర్చి తీసుకున్నాను ఒక 6. చేపలేమో కడిగి పెట్టుకున్నాను. చూడండి, చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె కాగాక ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి. చేపల పులుసులోకి టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి వేసానండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాక మనము టమాటోస్ వేసుకున్నాము. వేసుకుంటున్నానండి ఒక స్పూను వేసి కలిపానండి. నేను అది క్లిప్ తీస్తే మర్చిపోయాను. మనకి ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి టమాటోస్ వేసుకుంటున్నాను. అందరూ ఎట్లా వేస్తారో నాకు తెలియదు, కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఎప్పుడెప్పుడు ఫిష్ కర్రీ చేసి నాకు పెడతానా అని చెప్పి చూస్తున్నాడు. నేనైతే వాడికి పెట్టాను, ఎందుకంటే ఫిష్ పెట్టకూడదు కదా. చింతపండు ముందుగానే నానబెట్టుకొని దాన్ని పులుసు తీసుకున్నాను. చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసేసుకున్నాను. కారం వేసుకుంటున్నానండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మిర్చి వేసుకున్నాను కదా. మీకు సరిపోయినంత వేసుకోండి. ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. పులుసు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం చేపలు వేసుకున్నాము. ఫిషెస్ మనం వేసేసాక కలపద్దండి, అంటే గంట పెట్టద్దు. క్లాత్తోనే మనం తిప్పుకుంటూ ఉండాలి. నేను కలిపేలాగా కలుపుకోండి, ఇట్లానే అనుకోవాలి. పీసెస్ అన్నీ మిక్స్ అయిపోతాయి. గంట పెడితే చిదురైపోతుందండి. చూడండి, మిక్స్ అయిపోయింది. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నామండి చిన్న మంటలో. చూడండి, నేను మూత తీస్తున్నాను. పులుసు ఉడికినట్టుగా ఉంది. కలుపుకుందాం మనం ఒకసారి. నేను నీకు పెట్టాను, సరేనా? తినద్దు కదా, కూర్చో, చేసుకుందాం. చేపల పులుసు చేసుకుందాం, సరేనా? ఉడికితే ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి. ఇంకొంచెం ఉడకాలి మనకి. మూత తీస్తున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. మనకి కర్రీ అయిపోయినట్టుగా ఉంది. అయిపోయే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనం కర్రీ అయిపోయినట్టుగా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం దించే ముందుగా. చూడండి, ఆయిల్ మొత్తం ఎట్లా తేలిందో అట్లా అయితే అయిపోయినట్టు, కర్రీ బాగా ఉడికినట్టు. మన కర్రీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాఖీ గాడు ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు. రాఖీ, నీకు పెట్టాను, సరేనా? నువ్వు తినద్దు కదా.